ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 230వ మజిలీ. సుముఖుడి కథ. ఆర్యకుడు సుముఖుడిని వెంటబెట్టుకొని స్వర్గానికి వెళ్ళాడని విని నాగప్రముఖులు ఒకనాడు సభ చేసి మాట్లాడుకోసాగారు. కాళీయుడు ఇలా అన్నాడు: ధనంజయ, మనము గరుత్మంతుని ప్రార్థించి సంగమరణాలు తప్పించుకున్నాం. అతను రేపు వస్తాడట. తాను కోరిన సుముఖుని వంద్యశిల వద్ద సిద్ధంగా ఉంచమని ఇప్పుడే వార్త పంపాడు, విన్నావా అన్నాడు. ధనంజయుడు: వినకేం, చాటింపు వేశాక తెలియకుండా ఉంటుందా అన్నాడు. కాళీయుడు: మరి సుముఖుడేడి? నీకు చుట్టం కదా, నువ్వు అతనితో పెళ్ళికి వెళ్ళావు కావేం అన్నాడు. ధనంజయుడు: నీ ఎత్తిపొడుపు మాటలు చాలించు. అతను ఎక్కడికి వెళ్ళాడో నేను ఎరుగుదునా ఏం అన్నాడు. నహుషుడు: గరుత్మంతుడు వచ్చేసరికి సుముఖుడిని వంద్యశిల మీద పెట్టకపోతే మనకి గట్టి చిక్కే రాగలదు అన్నాడు. నందకుడు: ఆర్యకుడు ఏం పెద్ద న్యాయస్థుడు, మాతలి కూతురుని ఇస్తాననేసరికి ఆహారంగా వెళ్ళవలసిన మనవడిని వెంటబెట్టుకొని మనతో మాట మాత్రం చెప్పకుండా స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇది తప్పు కదూ అన్నాడు. శంకుడు: ఇప్పుడు ఏమనుకొని ఏం లాభం? వాళ్ళు స్వర్గానికి వెళ్తారని విన్నప్పుడే ఆటంకపరచవలసింది అన్నాడు. దిలీపుడు: అలాగే అనుకున్నాం, కానీ నారద మహర్షి శపిస్తాడేమో అని భయపడ్డాం. కర్కోటకుడు ఇలా అన్నాడు: జరిగిపోయిన దానికి విచారించి ప్రయోజనమేమిటి? జరగవలసింది ఆలోచించాలి. గరుడు వచ్చేది రేపే. స్వర్గానికి వెళ్ళిన సుముఖుణ్ణి రప్పించలేం. ఉన్న వాళ్ళల్లో అతనికి ఎవరు ఆహారం అవుతారో చెప్పవలసి ఉంది అన్నాడు. తక్షకుడు: వచ్చే నెల ఎవరెవంతో వారినే ఈ నెలకు మార్చితే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు. ధనంజయుడు: పత్రం చూసి కర్కోటకుడి ఇంటి వంతు వచ్చింది. కర్కోటకుడు ఎప్పటికప్పుడు మార్చేయడం మీకు ఇష్టమేనా? మా వాళ్ళు మాత్రం పెళ్ళికి పోలేదా? ఇప్పుడు నేను ఎవరిని పంపలేను అన్నాడు. ధనంజయుడు: పంపక తప్పుతుందా? సుముఖునిది వంతు సమయం కానే కాదు. గరుత్మంతుడు కోరబట్టి వాని వంతు వేశాం. న్యాయంగా అయితే కర్కోటకుడి వంతే అన్నాడు. కర్కోటకుడు: పత్రం నీ దగ్గరుందని మిడిసిపడకు. మొన్న సుముఖుడి పేరు రాసి ఇప్పుడు నా పేరు రాస్తా, నేను ఒప్పుకుంటానా? అని బంధన పోయింది, మరొకరి పేరు మార్చు అన్నాడు. ఆ నిబంధన పోయింది, మరొకరి పేరు మార్చు అన్నాడు. ధనంజయుడు: ఇంకొకరు మాత్రం ఒప్పుకుంటారా? పత్రం తీసుకుని నువ్వే మిడిసిపడు అన్నాడు. కర్కోటకుడు: వాసుకి శేషుడు లాంటి వారికే వెరవను, నువ్వా నన్ను గద్దించేవాడివి? నేను ఎవరు చెప్పినా వినను. నాకు ఈ నెలలో వంతు లేదని గరుత్మంతుడికే చెబుతాను అన్నాడు. తక్షకుడు: పోన్లేండి, రేపు పక్షిరాజే మన తగువు తీరుస్తాడు. ఆ వేళంతా నాగులు గొడవ పడుతూనే ఉన్నారు. మర్నాడు గరుడు వచ్చి వంద్యశిల మీద ఎవరూ కనపడక కోపంతో కళ్ళ నుంచి నిప్పులు కురిపిస్తుంటే తక్షకుడు ఏదో చెప్పబోయాడు. కర్కోటకుడు అడ్డుపడి: మహాత్మా, రక్షించండి. నాగులందరూ నా మీద కచ్చగట్టి నేరాలు చెప్పబోతున్నారు. వారి మాటలు వినకండి అంటుంటే మరికొందరు అతన్ని యువతలికి లాగేశారు. అలాగా వారు గొడవలు పడుతూ ఎవరిని మాట్లాడనివ్వకపోతుంటే గరుత్మంతుడు ఒక్కసారి హూంకరించాడు. దానితో అందరూ నిశ్శబ్దమయ్యారు. నా ముందే అల్లరి చేస్తున్నారే, ఒకరు మాట్లాడడానికే రెండవ వారు మాట్లాడాలి. కర్కోటక, నీ ఉపన్యాసం ముగించు అన్నాడు అతను. స్వామి, కిందటి నెలలో మీరు చుకురుడనే నాగుని భక్షిస్తూ తరువాత నెలలో అతని కుమారుడు సుముఖుడు అనే వానిని భక్షిస్తామన్నారు కదా. మొన్న స్వర్గం నుంచి మా తల్లి వచ్చి తన కూతురికిచ్చి పెళ్లి చేస్తానని మేమందరం అతను గరుత్మంతునకు భక్ష్యం అని తీసుకుపోకూడదని చెబుతున్నా వినిపించుకోకుండా సుముఖుణ్ణి తాత ఆర్యకుడు వాని చుట్టాలతో సహా అందరినీ స్వర్గానికి తీసుకుపోయాడు అనేసరికి గరుత్మంతుడు కోపావేశాలతో, నాకు ఆహారమని మీరు చెబుతున్న మాతలి సుముఖుడిని తీసుకుపోయాడా? ఇంద్రుడి గుర్రాలు కాసేవాడికి ఇంత పొగరా? వాడు పిలవగానే ఆర్యకుడు మనవడిని తీసుకొని స్వర్గానికి వెళ్ళాడా? కానీ గడియలో వాడిని పట్టుకోకపోతానా?
దేవేంద్రుడి ముందు మాతలి నేరం చెప్పి సుముఖుణ్ణిచ్చు చుట్టాలతో సహా తినేయకపోతే నన్ను ఖగరాజు అని పిలవద్దు. దీనిలో మీ తప్పు కూడా ఉంది. ఆర్యకుడిని మీరు అడ్డగించొద్దు. నా ముందు మాతలి ఎంత అన్నాడు తక్షకుడు గడగడలాడుతూ. స్వామి, మాతలితో మేమెంతో చెప్పాం, కానీ అతను వినిపించుకోలేదు. మాతలి బలం ఎంతో మాకు తెలియదు. అంతేకాక అతని పక్కన నారదుడున్నాడు, శపిస్తాడేమో అని భయపడ్డాం దేవా. మీరంటే మాకెప్పుడూ భయభక్తులే అని నివేదించుకున్నాడు. గరుత్మంతుడు కోపంతో మాతలి నన్ను లెక్క చేయలేదు కదూ, ఇప్పుడే వెళ్ళి ఆ సుముఖుడి పొట్ట చీల్చి భక్షిస్తాను. ఈ పాటికి పెళ్లి చేసే ఉంటాడు. నా ముందు ఎవరు నిలబడతారో చూస్తాను. మీరు పొండి, నేటికి బతికిపోయారు అని అతివేగంతో స్వర్గానికి ఎగిరాడు. సుధర్మ ప్రాంగణంలో గొప్ప పందిరి వేసి ముత్యాల తోరణాలు కట్టారు. మహావైభవంగా పెళ్లి పందిరి అలంకరించబడి ఉంది. మాతలి భార్యతో కూడా పీటల మీద కూర్చున్నాడు. బృహస్పతి పౌరోహితుడు పాణిగ్రహం చేయించాడు. మహేంద్రుడు మాతలి కోసం ఉపేంద్రుడిని తీసుకొచ్చి వేదిక సమీపంలో కూర్చోబెట్టాడు. వధూవరులు తలంబ్రాలు పోసుకుంటుంటే దుందుబులు మోగాయి. అదే సమయంలో ఆ శబ్దాలను మించిపోతూ గొప్ప చప్పుడయ్యింది. ద్వారపాలకుడు వచ్చి గరుత్మంతుడు వచ్చాడని చెప్పాడు. మహేంద్రుడు విష్ణువుతో, స్వామి, గరుడు వచ్చాడట, సుముఖుడిని ఎలా కాపాడతారో అన్నాడు. అంతలో గరుత్మంతుడు కళ్యాణ మంటపం దగ్గరికి వచ్చి వాలాడు. సుముఖుడు పీటల మీద నుంచి లేచి లోపలికి పారిపోయాడు. ఆర్యకుడు చుట్టాలతో సహా దాక్కున్నాడు. గరుడు దేవేంద్రుడికి నమస్కరించి, నీ సారథి మాతలి నాకు ఎలాంటి అపకారం చేశాడో చూశావా? విధాత చేత నాకు పాముల ఆహారంగా చేయబడ్డాయి. సుముఖుడనే నాగకుమారుడిని నేటి దినం ఆహారంగా నియమించుకుంటే ఈ మాతలి వాణిని పెళ్లి కొడుకుని చేసి నా నోటి అన్నం పడగొట్టాడు. ఇదేం ధర్మం? నియమించబడిన ఆహారం తప్ప వేరేది నేను భుజించను. మనిద్దరం కశ్యపుడి బిడ్డలమే. అయినా నువ్వు త్రిలోకాధిపతి అయ్యావు, నేను సేవకుడినయ్యాను. అయినా నేను నీకంటే బలవంతుడిని. ఎందరో రాక్షసులను నేను వధించానని నీకు తెలుసు. నాకు ఆహార వస్తువైన సుముఖుని వదిలి రప్పించు, తినిపోతాను అన్నాడు. మహేంద్రుడు నవ్వుతూ, మనం ఒకే సంతతి వారం కనుక మైత్రి కలిగి ఉండాలి. మాతలి కూతురు అతి చక్కనిది. ఆమెకు సరిపడిన వరుడు సుముఖుడే అని భావించబడింది. ఇప్పుడే పెళ్ళయింది. అలాంటి వాడిని తినడానికి నీకు నోరెలా వస్తుంది? మన చుట్టూరికం దృష్టిలో పెట్టుకొని వానిని వదిలేయి. నీకు అంతకంటే బలం కలగజేసే వివాహ భోజనం పెడతాను అన్నాడు. మహేంద్ర, వీనిని భక్షించి తీర్తానని అందరిలోనూ శపథం చేశాను. వీనిని విడిచిపెడితే నాకు ఇక మాట వినరు, నాగులిక మాట వినరు. ఈ ఒక్కసారికి నీ మాట విననందుకు క్షమించి వాణ్ణి రప్పించు అన్నాడు పక్షిరాజు. ఇది నా ఒక్కడి మాటే కాదు, ఇక్కడున్న దేవతలు, మహర్షులు, దిక్పతులు కూడా నీకు ఇదే బోధిస్తున్నారు. ఈ విష్ణువు కూడా అదే చెబుతున్నాడు. ఆ మహాత్ముడు మాట దాటగల సామర్థ్యం నీకుందా అని అడిగాడు ఇంద్రుడు. అందుకతను, మహేంద్ర, నేను తప్ప ఉపేంద్రుడిని మోయివాడెవడున్నాడు? అతని ధ్వజం మీద నిలిచి జయం చేకూర్చేవాడిని. ఇంత ఆప్తుడి నోటి ఆహారాన్ని అతడెందుకు చెడగొడతాడు అన్నాడు. విష్ణువు నవ్వుతూ, పక్షిపతి, నీ వల్లనే నాకు జయం కలుగుతుందిగా. సంతోషం. మహేంద్రుడంటే ముల్లోకాలకి అధిపతి. అతను అడిగినప్పుడు కాదనడం వివేకమేనా? నన్ను మోస్తున్నానని గర్వంగా హేళనగా అన్నావే. ఏది నా ఈ ఎడమ చేతి చిటికిన వేలు బరువు మొయ్యి చూద్దాం అన్నాడు. ఆ వేలు గరుత్మంతుడి వక్షం మీద మెల్లగా మోపుతూ, దానితో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం పడినట్లు అతను కుంగిపోతూ రెక్కలు రాలిపోగా నోటి నుంచి రక్తం వస్తుండగా కీచు కీచుమని అరుస్తూ, మహాత్మా, అపరాధం చేశాను, క్షమించు అంటున్నట్లు సూచనలు చేశాడు. ఇంతేనా నీ బలం? దీనికేనా అంత గర్వపడ్డావు? ఇప్పటికైనా మాట వింటావా అని అడిగాడు. గరుత్మంతుడు చెంపలు వాయించుకొని సుముఖుడి సంగతి వదిలి ఎక్కడికో పోయాడు. తరువాత సుముఖుడు గుణకేశితో,
నందనవనంలోని క్రీడాశైలాలలోనూ మందాకిని తీరంలోనూ విహరిస్తూ చాలా కాలం సుఖంగా గడిపాడు. ఈ కథ మా ఇంట్లోని పుస్తకంలో చదివాను. దీనిని బట్టి చూస్తే నాగకులంలో కూడా అత్యద్భుత సౌందర్యం కలవాళ్ళు ఉంటారని అర్థం కాలేదు. అందుకే నాగులా అని అడిగాను. తెలిసిందా అంది మధుమతి. మిగిలిన సకులు అంగీకరించి అమ్మవారికి ఎవరు ఉత్తములని తోస్తే వారిని దయచేస్తారు అన్నారు. అంతలో తెల్లవారబోతుంటే మరుసటి శుక్రవారం మాత తమకు భర్తలను ఇస్తుందన్న నమ్మకం తెచ్చిన వస్తువులన్నీ గుడిలో ఒక చోట ఉంచి దేవికి మొక్కి వెళ్ళిపోయారు. 231వ మజిలీ సావిత్రి కథ. విక్రముడు విగ్రహం పాదపీఠం చాటు నుంచి దేవకన్యల సౌందర్యాన్ని కళ్ళారా చూశాడు. వాళ్ళ మాటలు కూడా విన్నాడు. వాళ్ళ మనసులు తెలుసుకున్నాడు. వారు వెళ్ళిన వెంటనే వాళ్ళు దాచిన వస్త్రాలు, అలంకారాలు, గంధము మొదలైనవి చూశాడు. అవి 4 విధాలుగా ఉన్నాయి. అతనిలో ఓ కొత్త ఆలోచన వచ్చింది. సూర్యోదయం అవడంతోనే సావిత్రీదేవిని ఆరాధించి, ఇది కలో నిజమో నాకు ఇంకా తెలియడం లేదు, నిద్ర లేనిదే కళ ఎలా వస్తుంది? కలలో ఆయన గాయత్రీ సేవ, దేవకాంతల దర్శనం, దివ్య కుసుమాల వాసన ప్రాప్తి మంచివే. నాలాగే నా సోదరులు కూడా ఏదైనా తీరం చేరారేమో. కలైనా నిజమైనా సముద్ర తీరానికి వెళ్ళి చూడడం నా కర్తవ్యం అని నిశ్చయించుకొని చంద్రహాసంతో ముళ్ళ పొదలని తీగలని నరుక్కుంటూ మధ్యాహ్నానికి సముద్ర తీరం చేరాడు. అప్పటికి తీరం నుంచి అమ్మవారి గుడి దాకా చక్కని తోవ ఏర్పడింది. సముద్రం వైపు చూస్తూ తీరం వెంబడి తిరుగుతుంటే అక్కడక్కడ ఓడ శిథిలాలు ఒడ్డుకు చేరి కనిపించాయి. తటాక జలం తాగినప్పటి నుంచి అతనికి ఆకలి దాహము పోయాయి. అతను ఆ రాత్రి ఆ సముద్ర తీరంలోనే ఉండి అభిష్ట సిద్ధికి గాయత్రీదేవిని ధ్యానించాడు. తెల్లవారుజామున కొంచెం నిద్రపట్టి కల వచ్చి తన సోదరులు తనతో మాట్లాడుతున్నట్లయింది. నాకు అలాంటి భాగ్యం పడుతుందా అనుకుంటూ లేచి ఏమీ తోచక సముద్రపు ఒడ్డుని ఉత్తరంగా నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి సూర్యోదయం అయింది. ఆ వెలుగులో అతను దృష్టి సారించగా 100 గజాల దూరంలో పెద్ద కర్ర ఏదో ఒడ్డుకు చేరి ఉన్నట్లు కనిపించింది. అతను ఆత్రంగా పోయి చూశాడు. అది తెరచాప కొయ్యలా అనిపించింది. దాని మీద 3 పురుషులు బల్లులు గోడ మీదలా అంటిపెట్టుకొని బోర్లా పడుకొని ఉన్నారు. వారిని గుర్తుపట్టి గుండె జల్లుమంది. హా సోదరులారా అని అరిచాడు. జవాబు రాకపోవడంతో వారు చనిపోయారని నేల మీద కూలబడి బిగ్గరగా ఏడవసాగాడు. అంతలో ఆహారం లేకపోయినా 10 రోజుల వరకు మనిషి బతుకుతాడని వైద్యులు చెప్తారు. మేము సముద్రంలో పడి 5 రోజులే అయింది. ఇతర ప్రమాదం జరగకపోతే వీళ్ళ శరీరాల్లో ప్రాణాలుండి ఉండవచ్చు అనిపించి వాళ్లను పరీక్షించాడు. ఊపిరి ఉందని గ్రహించి గబగబా చెలమ తవ్వి నీళ్లతో వారి శరీరాలు కడిగి తుడిచి వారిని పేరు పేరున పిలిచాడు. వారిలో కొంచెం కదలిక కనిపించింది. ఆకుతో నీరు తెచ్చి పోసి లేవదీసి కూర్చోబెట్టి వెలగపళ్ళు కోసి ఆ గుజ్జు తినిపించాడు. వారు కొంచెం తేరుకున్నాక, సోదరులారా మీకు తగిన పానీయం తెస్తాను, 4 గడియలు ఓపిక పట్టండి అని ఆలయానికి వచ్చి అభిషేక ఘటంతో నీరు పట్టి అమ్మవారికి మొక్కి వచ్చి వెలగపళ్ళ రసం దానిలో పిండి వారి చేత తాగించాడు. తటాక ఉదకం తాగగానే వాళ్ళకి చాలా బలం వచ్చింది. అప్పుడు విజయుడు, తమ్ముడా నువ్వెక్కిన ఓడ మునగలేదా? నేను ఓడ మునగడంతోటే సముద్రంలో పడిపోయాను. ఆధారమేది దొరకలేదు. ఆయాసం వచ్చే వరకు ఈదాను. ఇంకా చీకటి పక్కగానే ఉంది. ప్రాణాల మీద ఆశ వదులుకొని దేవుణ్ణి ధ్యానించాను. నా పక్కనే కొట్టుకు వస్తున్న ఒక పెద్ద కర్ర చేతికి దొరికింది. అది చిన్న ధోనెలా గుండ్రంగా ఉంది. నేనెక్కిన మునగలేదు. తమ్ముళ్ళిద్దరూ దాని మీద ఉన్నారని నాకు తెలియదు. దానిని పట్టుకు వదలలేదు. 2 దినాల తర్వాత సృహ తప్పింది. ఇక్కడికి ఎలా వచ్చానో తెలియదు అన్నాడు. తక్కిన ఇద్దరు కూడా
కొంతసేపు సముద్రంలో కొట్టుకుపోయి ఆ కొయ్య ఆధారంగా దొరకగా దాని మీదకి ఎక్కాం అన్నారు. ఆ తెరచాప కొయ్య లావుగాను చాలా పొడవుగాను ఉండడంతో ఒకళ్ళున్నారని మరొకరికి తెలియలేదు అనుకున్నాడు విక్రముడు. అస్తబ్దమే వారిని దేవుడిలా తీరం చేర్చింది. ఆ స్తంభమే వారిని దేవుడిలా తీరం చేర్చింది. వాళ్ళు నలుగురు కబుర్లు చెప్పుకుంటూ ఆ రాత్రి అక్కడే శయనించారు. మర్నాడు ఉదయం లేచాక విజయుడు, విక్రమ, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది ఏదోవో తెలియదు, మానవ సంచారం లేదు. శ్రీధరుడు చెప్పిన మాట వినకుండా బయలుదేరడం తప్పే అనిపిస్తుంది. ఓడలన్నీ మునిగిపోయాయి. శ్రీముఖుడికి మన వార్త అందదు. క్రోధనుడిని జయించడం మన మాట దేవుడెరుగును. మనం ఈ సముద్రం దాటి ఇంటికి పోవడం ఎలా అని అడిగాడు. అందుకు విక్రముడు, అన్న, మీరు ధైర్యం కోల్పోకండి. సముద్రంలో పడిన మనల్ని గట్టుకు చేర్చిన భగవంతుడి సంకల్పం ఎలా ఉందో అలా జరగక మానదు. ఇక్కడ మీకొక విశేషం చూపిస్తాను, మీరు పడిన కష్టాలన్నీ మర్చిపోతారు అంటూ సముద్ర తీరం చేరింది మొదలు అంతవరకు జరిగినదంతా చెప్పి అతను వారిని తాను చక్కబరిచిన దారి వెంట అమ్మవారి కోవెల ప్రాంతానికి తీసుకెళ్ళాడు. వారు ఆలయం ప్రాకార గోపురం మంటపాలను చూసి ఆశ్చర్యపడి, ఇలాంటి క్షేత్రం ఉందని తెలిస్తే జనం రాకుండా ఉంటారా? ఇది దేవతాభూమి, మన పూర్వపుణ్య విశేషం కొద్దీ ఇక్కడికి చేరాం అని ఎంతో ఆనందించారు. విక్రముడు వారిని తటాకానికి తీసుకువెళ్ళాడు. వాళ్ళు సుగంధంతో ఉన్న ఆ నీళ్ళని చూసి ఆనందం పట్టలేక, నిన్న నువ్వు తెచ్చిన నీరు ఇదే కాబోలు. ఈ రహస్యం క్షేత్రం నువ్వెలా చేరావో వింతగా ఉంది అన్నారు. అది తన ప్రజ్ఞ కాదని భగవంతుడి కృప అని చెప్పి వారిని స్నానం చేసి రమ్మని ఆలయానికి తీసుకువెళ్ళాడు. ప్రదక్షిణలు చేసి వారు తలుపులు తెరుచుకొని గర్భగుడిలోకి వెళ్ళారు. విక్రముడు సోదరులకు గాయత్రి మహాదేవిని చూపిస్తూ, ఈ అంబ వేదాలను కన్న తల్లి గాయత్రి, ఈమె దయవలనే మనము ఇక్కడికి చేరాం. దేవిని ఆరాధించండి అన్నాడు. దేవిని షోడశోపచారాలతో పూజించాక వారిని ఒక చోట కూర్చోబెట్టాడు. అమృతం తాగినట్లు వారికి ఆకలి దాహం మాయమయ్యాయి. ఇప్పుడు విక్రముడు వారికి దేవకాంతల రాక గురించి చెప్పి వారు అక్కడికి ఉంచిన వస్త్రాలు అలంకారాలు మొదలైనవి చూపించాడు. సోదరులారా, మనం వీటిని ధరిద్దాం. రేపు శుక్రవారం దేవకాంతలు వస్తారు. అప్పుడు మన అదృష్టం ఎలా ఉందో అలా జరుగుతుంది అన్నాడు. మార్చుకుందుకు మరో బట్ట లేనివారు సంతోషంగా ఆ వస్త్రాలు ధరించి అలంకారాలు పెట్టుకొని హారాలు మెడలో వేసుకొని దివ్య రూపాలతో ప్రకాశించసాగారు. వాళ్ళు నలుగురు భయభక్తి విశ్వాస నిష్ఠలతో 3 దినాలు కోవెల ముఖమంటపంలో కూర్చొని గాయత్రీ మంత్రం ఉపాసించసాగారు. శుక్రవారం సూర్యోదయం అయింది మొదలు వాళ్ళు దేవకాంతలని ఎంత చూస్తామా అని ఊవిళ్ళూర సాగారు. అలా అయితే ఏమి, సూర్యుడు అస్తమించాడు, ఆకాశంలో చంద్రుడు వచ్చాడు. వాళ్ళు తటాకంలో స్నానం చేసి గంధం రాసుకొని కొత్త బట్టలు అలంకారాలు ధరించి వారి రాక కోసం ఎదురు చూడసాగారు. క్షణమొక గడియలా గడుస్తుంది వారికి. దేవకాంతలు మాట్లాడుకుంటూ ఆలయ ప్రాంగణంలో దిగారు. వారి సందడి వినిపించగానే రాజకుమారులు గుడిలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహం వెనక దాక్కున్నారు. దేవకన్యలు జలకాలాడి ప్రదక్షిణలు చేసి మంటపంలోకి వచ్చారు. వారు మునుపు ఉంచిన వస్త్రాలు అలంకారాలు కనిపించలేదు. అమ్మవారప్పుడే వాటిని తమ భర్తలకు ఇచ్చారని నిశ్చయించుకొని గుడిలో ప్రవేశించి మహాదేవిని కీర్తించారు. సపర్యలన్నీ చేసి ముఖమంటపంలోకి వచ్చి కూర్చున్నారు. గంధవతి ఇలా అంటున్నది, మధుమతి, మనం వచ్చేసరికే దేవి మన భర్తలను సిద్ధంగా ఉంచుతుందన్నావు, మరి ఏరి అన్నది. మధుమతి, ఓహో, నీకు భర్తను చూసుకోవాలని చాలా తొందరగా ఉన్నట్లుందే. మనం ఉంచిన వస్తువులు ఇక్కడా లేవు అంటే దేవి తీసుకుందని ఒప్పుకుంటావా అన్నది. గంధవతి, దేవే తీసుకుందని ఏముంది,
మరెవరైనా కూడా తీసుకోవచ్చుగా అన్నది. మధుమతి, మనం కాక మరెవరైనా ఇక్కడికి వచ్చి ఉంటారా? కొంచెం సేపు తాళు, అంతా తెలుస్తుంది. నీ భర్త కోసం ఏ రంగు బట్టలు ఉంచావు అన్నది. గంధవతి, ఇంద్రనీలం రంగు బట్టలు. మరి నువ్వో అన్నది. మధుమతి, నాకు తెలిపే ఇష్టం, తెల్ల చీనాంబరాలు ఉంచాను. వారుణ్ణి, నువ్వో అన్నది. వారుణి, నాకు ఎరుపు రంగు ఇష్టమని ఆ రంగు బట్టలు ఉంచాను. చంద్రకళ, నువ్వు అన్నది. చంద్రకళ, నాకు ఆకుపచ్చ రంగు ప్రీతి, అందుచేత నా భర్త కోసం ఆ రంగు వస్త్రాలు ఉంచాము అన్నది. అని మాట్లాడుకుంటూ దేవి తమకు తప్పకుండా భర్తలని తీసుకువస్తుందని నమ్మకంతో వాళ్ళు పూలదండలు పట్టుకొని ఎదురు చూడసాగారు. అదే సమయమని రాజకుమారులు నలుగురు గుడిలో నుంచి ఒకరి వెనుక ఒకరు వరుసగా వచ్చి ముఖమంటపంలో అమ్మవారికి నమస్కరించారు. దేవకాంతలు వారిని చూసి మోహపరవశులై క్షణంసేపు సిగ్గుపడి అంతలోనే వారిని క్రీగంటి చూపులతో చూస్తూ సాహసించి, నువ్వే నా భర్తవి, దైవానివి, సత్యంగా నిన్ను వరించాను, ఈ దేవి కృపతో నన్ను అనుగ్రహించు అంటూ వారి బట్టల రంగు బట్టి ఎవరి మనోహరుడి మెడలో వారు పూలదండలు వేశారు. వారిని చూసి మన్మధుడే పురోహితుడు కాగా వారు ఈమె నా భార్య, ఈమె నా భాగ్యం అంటూ రాజకుమారులు వారి చేతులు అందుకున్నారు. పాణిగ్రహణం అయింది. తరువాత ఆ దేవకాంతలు తమకి అంత చక్కని భర్తలను ఇచ్చినందుకు దేవిని పలు విధాల కీర్తిస్తూ ప్రార్థించారు. రాజపుత్రులు వారికి తమ మీద కలిగిన గౌరవం గ్రహించి సంతోషిస్తూ, మీరెవరు, ఏకాంత ప్రదేశానికి ఎలా వచ్చారు, మమ్మల్ని వరించిన మీ కులశీల నామాలు తెలుసుకోవడం మాకు అవసరమే కదా అని అడిగారు. అందుకు మధుమతి, ఆర్యులారా, నేను ఇంద్రునికి ప్రభావతి అనే అప్సరసయందు జన్మించాను. ఇది యముని కూతురు, ఇది వరుణుడి పుత్రిక, ఇది కుబేరుని తనయ. మా నలుగురు తల్లులు అప్సరసలే అవ్వడం వల్ల మేము ఒక్కచోటే పెరిగాం. ఒకరిని విడిచి ఒకరం నిమిషమైనా ఉండం. యవ్వనం వచ్చాక మేము ఒకనాడు బృహస్పతి వద్దకు వెళ్ళి గుణవంతులైన భర్తలను పొందే వ్రతమేదైనా ఉపదేశించమని కోరాం. దేవగురువు కొంచెం ఆలోచించి భూలోకంలో శక్తి ద్వీపంలో గాయత్రి మహాదేవి ఆలయం ఉంది. ప్రతి శుక్రవారం రాత్రి జాగారం ఉంటూ ఆ దేవిని ఆరాధిస్తే 6 సంవత్సరాలకి వ్రతం పూర్తవుతుంది. చిట్ట చివరి శుక్రవారం నాడు ఆ దేవి మీ అభిష్టం నెరవేరుస్తుంది అన్నాడు. మేము వారి మాట ప్రకారమే 6 ఏళ్ల నుంచి దేవిని ఆరాధిస్తున్నాం. నేటికి మా వ్రతం పూర్తయింది. అమ్మవారు మిమ్మల్ని భర్తలుగా ప్రసాదించింది. ఇక మేము మీ ఇష్టం వచ్చినట్లు ఉంటాం. మీరు మాతో యథేచ్ఛగా సుఖాలు అనుభవించవచ్చు. మీ వృత్తాంతం కూడా చెప్పి మాకు ఆనందం కలుగజేయండి అంది. కాంతలారా, మా కథ చాలా పెద్దది. ముందు చెబుతాము. దేవీ కృప వల్లనే మేమిక్కడికి రావడం జరిగింది. మనను సంకటిత పరిచింది దేవే అని విక్రముడు వారికి సంతోషం కలిగించాడు అని మణిసిద్ధుడు చెప్పేసరికి గోపాలుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ, దీనిలో గాయత్రీదేవి ఘనతేమిటో నాకు తెలియలేదు స్వామి. రాజకుమారులు కాకతాళీయంగా అక్కడికి చేరుకొని దేవకాంత మాటలు వినడం వల్ల కపటంతో అలాంటి వేషాలు వేసి వాళ్ళని మోసపూరితంగా పెళ్లి చేసుకున్నారు. తమకి ఆ రాజకుమారులు లభించడం అమ్మవారి దయ అని దేవకాంతలు గట్టెక్కామని రాజకుమారులు సంతోషించారే కానీ నిజంగా అమ్మవారు చేసిందేముంది అన్నాడు. అందుకు అయ్యవారు, గాయత్రి మహాదేవిని తేలికపరిచావు కనుక లెంపలేసుకో. ఆ మహాదేవి కరుణ వల్ల కాకపోతే సముద్రం మధ్య పడిన వారు తీరం చేరగలరా? ఆ సేనలలో మరెవరైనా బతికారా? ఆ మహాదేవి భక్తులకు ప్రత్యక్షం కాకుండానే ఏమీ ఎరుగనట్లు ఉండే తనని సేవించిన వారి కోరికలు తీరుస్తుందని ముందే చెప్పలేదు అంటూ దేవీ మహత్యం వివరించారు. ప్రయాణానికి వేళయ్యిందని శిష్యుణ్ణి హెచ్చరించి బయలుదేరాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.